బ్రేకింగ్ న్యూస్. ఉగ్రవాదులు సిరాజ్, సమీర్ 4వ రోజు విచారణలో కీలక అంశాలు బయటపడ్డాయి. విజయనగరంలో పేలుళ్ల ఆలోచన సిరాజ్దే అని మరో టెర్రరిస్ట్ సమీర్ విచారణలో అంగీకరించాడు. హైదరాబాదులో పేలుళ్లు జరపమని సౌదీ హ్యాండ్లర్స్ చెప్పినా సిరాజ్ అంగీకరించలేదని అన్నాడు. ప్రశాంతంగా ఉండే విజయనగరంలో పేలుళ్లు జరిపితే అహిం సంస్థ పేరు మారుమోగుతుందనేది సిరాజ్ ఆలోచన అని చెప్పాడు సమీర్. మరోవైపు సిరాజ్ సౌదీలోనూ ఉగ్రవాద ట్రైనింగ్ తీసుకున్నట్టు తెలుస్తోంది. సిరాజ్ తండ్రి అజీజ్ రెహమాన్ పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేస్తుండటంతో వీసా వెరిఫికేషన్ సమయంలో ఎంక్వైరీ చేయలేదని సమాచారం. సమీర్ ఒకసారి పాకిస్తాన్ కూడా వెళ్లి వచ్చినట్టు విచారణలో అంగీకరించినట్టుగా అధికారులు చెబుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, అటు సిరాజ్, సమీర్ ఇద్దరు విచారణలో కూడా కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏరాక 4వ రోజు సిరాజ్ సమీర్ల విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే 4వ రోజు కీలకమైన అంశాలు బయటపెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే సిరాజ్ ఉదయం విచారణలో అనేక విషయాలు చెప్పాడు. అంటే తన వెనక ఎవరున్నారో, హ్యాండ్లర్లు ఎవరనే విషయాలపై కొంత స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇన్ని రోజులు సుమారు 3 రోజుల నుంచి కూడా తనకేమీ తెలియదు, మొత్తం సిరాజ్కే తెలిసని చెప్పిన సమీర్ ఇప్పుడు ప్రస్తుతం నోరు విప్పినట్టు తెలుస్తోంది. ఎందుకంటే తనదైన శైలిలో ఎన్ఐ అధికారులు ఈ రోజు నుంచి విచారణ ప్రారంభించిన నేపథ్యంలో సమీర్ అయితే కీలక అంశాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. మొత్తం విజయనగరంలో పేలుళ్లు జరపాలనే కుట్ర చేయాలనే ఆలోచన మొత్తం అంతా కూడా సిరాజ్దే. అహిం సంస్థ కేవలం హైదరాబాద్లో ప్రస్తుతం ఫస్ట్ పేలుళ్లు చేయాలని నిర్ణయించింది. కానీ సిరాజ్ మాత్రం ఫస్ట్ విజయనగరంలో చేద్దాం, ప్రశాంతమైన విజయనగరంలో చేస్తేనే అహిం సంస్థ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగే అవకాశం ఉంటుందని ఆలోచన సిరాజ్ అయితే సమీర్ చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు సిరాజ్ 3 సార్లు సౌదీ అరేబియా వెళ్ళి ఉగ్రవాద ట్రైనింగ్ తీసుకున్నాను కూడా సమీరు అటు ఎన్ఐ అధికారులు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోనే సిరాజ్ ఉగ్రవాద ట్రైనింగ్ తీసుకున్నటువంటి సమాచారం వచ్చిన నేపథ్యంలో ఈరోజు మరింత కీలకమైన సమాచారాన్ని సమీర్ అయితే చెప్పాడు. కేవలం ఇక్కడే కాదు, 3 సార్లు సౌదీ అరేబియా వెళ్ళినటువంటి సిరాజ్ అక్కడ కూడా ఉగ్రవాద ట్రైనింగ్ తీసుకుని వచ్చాడనేసి చెప్పడం జరిగింది. అంతేకాదు ఉగ్ర పేలులు ఎలా చేయాలనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ట్రైనింగ్ తీసుకున్నట్లు సమీర్ ఇప్పటికే వెల్లడించాడు ఎన్ఐ అధికారుల దగ్గర. మరోవైపు తాను కూడా ఒకసారి పాకిస్తాన్ వెళ్ళి వచ్చినట్లు సమీర్ విచారణలో అంగీకరించినట్లయితే మనకు తెలుస్తుంది. మరోవైపు సిరాజ్ ఏదైతే సౌదీ అరేబియాకి వెళ్ళడానికి వీసా అప్లై చేసుకుంటూ అప్పుడు కూడా వెరిఫికేషన్ చేసిన టైంలో తన తండ్రి అజీజ్ రెహమాన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండడంతో వెరిఫికేషన్ కూడా సరిగా జరగలేదు, కొంత మేనేజ్ చేసినట్లు కూడా మనకు కీలకమైన సమాచారం ఉంటుంది. రేఖ, శివశంకర్, ఇన్నాళ్ళుగా ఉగ్రవాదము, ఉగ్ర సంస్థలు అనగానే మనకు పాకిస్తాన్ గుర్తుకొస్తుంది. కానీ ఇప్పుడు సౌదీ అరేబియాకు సంబంధించి హ్యాండర్స్ చెప్పినా కూడా సిరాజ్ అంగీకరించలేదు పేలులకు అంటున్నారు. అంటే సౌదీ అరేబియాకు సంబంధించిన హ్యాండర్స్ ఇండియాలో ఇంత అలజడి సృష్టించడానికి గల కారణాలు ఏంటి? వాళ్ళ స్కెచ్ ఏంటి? మనం చూసుకున్నాం, అనేక రోజుల నుంచి కూడా పాకిస్తాన్ మనపై ఏ విధంగా పగపట్టిందో, ఎన్నిసార్లు ఉగ్రదాడులు చేశారో అనేక మంది చూసాం, అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి. అయితే ఇప్పుడు దానికి తోడు సౌదీ కూడా యాడ్ అయింది. అంటే సౌదీ ఒమన్లో ఉన్న వాళ్ళు కూడా మనం చూసాం. ఇప్పటికే ఇమ్రాన్ అక్రమ్ మనం చూసినట్లయితే బీహార్కు చెందిన వ్యక్తి. సో మన ఇండియా వాళ్ళే అటు మనకి అక్కడికి వెళ్ళి కొంతమంది ముస్లిం వ్యక్తులు గల్ఫ్ కంట్రీస్ వెళ్ళి అక్కడి నుంచి కూడా ఇండియాపై దాడులు చేయడానికి, అంటే ఇండియాపై పగబట్టి తమకి ఇక్కడ సరైన ఉపాధి దొరకలేదు, ఉద్యోగాలు దొరకలేదని భ్రమతో కొంతమంది వారిని రెచ్చగొట్టడంతో వీళ్ళందరూ కూడా గల్ఫ్ కంట్రీస్ వెళ్ళి అక్కడి నుంచి ఉగ్రవాద హ్యాండ్లర్స్తో చేతులు కలిపి కొంత ఆర్థికపరమైన నిధులు సేకరించి ఇక్కడ కొంతమందిని ఒక మ్యాజిక్ లాంతర్ అనే కాన్సెప్ట్ పెట్టుకుని వీళ్ళందరినీ కూడా ఆకర్షించి, యువతను ఆకర్షించి వీరందరితో పేలులు జరపడానికి అయితే నిర్ణయించినట్లు తెలుస్తోంది. వీరందరినీ కూడా బలిపశులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అనేక మంది ఇతర దేశాల్లో ఉగ్రవాదులు చెప్తున్నటువంటి మాటలు విని, ఏదైతే ఇండియా మీకు అన్యాయం చేస్తున్నటువంటి మాటలు పూర్తి స్థాయిలో విని వాటిని వంట పట్టించుకొని దేశానికి న్యాయం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రేఖ, శివశంకర్, అయితే ఇంత గతంలో కూడా ఒక ఇద్దరు పేర్లు కూడా బయటకు వచ్చాయి. అటు వరంగల్కి చెందిన ఒక వ్యక్తి, ఇంకా వేరే ప్రాంతానికి చెందిన వ్యక్తుల పేర్లు కూడా చెప్పారు. వారికి సంబంధించిన ఏదైనా అప్డేట్స్ అందాయా? వారిని అదుపులోకి తీసుకునే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? రేఖ, మనం గతంలోనే చెప్పుకున్నాం, వరంగల్కి చెందినటువంటి ఫర్హాన్ మొయినుద్దీన్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ చెందిన బాదర్, వీళ్ళిద్దరి గురించి ఇప్పటికే అనేక బృందాలు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నాయి. సుమారు 10 బృందాలు అయితే గాలింపు చర్యలు చేపట్టడం తెలుస్తుంది. ఎందుకంటే సిరాజ్, సమీర్తో పాటు మొయినుద్దీన్, బాదర్ వీళ్ళు కూడా కీలకమైన వ్యక్తులు. ఈ నలుగురు సుమారు హైదరాబాద్లో 3 రోజుల పాటు ఉన్నారు. 3 రోజుల పాటు ఉండి వివిధ సమావేశాలు నిర్వహించుకున్నారు. ఎక్కడెక్కడ పేర్లు జరపాలి, ఎలా పేర్లు జరపాలనే దానిపై అనేకమైనటువంటి సమీక్షలు నిర్వహించున్నారు. ఆర్థిక లావాదేవీలపై కూడా అనేక మార్లు చర్చించుకున్న పరిస్థితి. సో వారిద్దరూ కూడా దొరకాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం వారిద్దరు కూడా అఫ్ఘాన్లో ఉన్న పరిస్థితి, వారి గురించి దర్యాప్తు బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. శివశంకర్, ఇప్పటికి 4 రోజులు అవుతుంది వీరి కస్టడీకి తీసుకొని, ఇంకా 3 రోజుల సమయం ఉంది. సో నెక్స్ట్ విచారణ ఏ విధంగా ఉండబోతోంది ఎన్ఐఏ వాళ్ళది?
మనం చూసుకున్నట్లయితే ఎన్ఐఏ విచారణ ప్రస్తుతానికైతే మాత్రం సిరాజ్ సమీర్లు చెప్పినటువంటి కొన్ని కీలక అంశాలను బట్టి కూడా చూస్తుంటే ఎవరెవరు హ్యాండ్లర్స్ ఉన్నారు, ఎందుకంటే మన దేశంలో సుమారు ఇప్పటికే వీళ్ళు అహింస సంస్థని 12 మంది సభ్యులతో స్థాపించడం జరిగింది. వీరి వెనక ఇంకా ఎవరున్నారు, ఎందుకంటే 12 మందిలో కొంతమంది పేర్లు ఇప్పటికే సిరాజ్ చెప్పడం జరిగింది. మరోవైపు మొత్తం 20 మంది మానవ బాంబుగా మారడానికి కూడా ప్రయత్నించినటువంటి పరిస్థితి. సో వారు ఎవరు అనేది కూడా తెలుసుకుంటున్నారు. దీంతోపాటు ఇదివరకే సిరాజ్ ఢిల్లీ వెళ్ళినప్పుడు షాహిబు జషీన్ అనే ఇద్దరు వ్యక్తులను కలవడానికి వెళ్ళాడు. వారిద్దరు ఎక్కడ ఉన్నారు, అదేవిధంగా అందులో షాహిబ్ అనే వ్యక్తి అందుబాటులో లేడు. ఢిల్లీ వెళ్ళినప్పుడు తను విదేశాలకు వెళ్ళాడని చెప్పడం జరిగింది. సో తను విదేశాలకు వెళ్ళాడని చెప్పాడు, కానీ ఎక్కడికి వెళ్ళాడు ఇంతవరకు కూడా కన్ఫెషన్ లెటర్లో విదేశాలకు వెళ్ళాడని మాత్రమే చెప్పాడు తప్ప ఏ దేశానికి వెళ్ళాడో సిరాజ్ ఎంతవరకు చెప్పని పరిస్థితి. సో దాని గురించి కూడా పోలీసులు అటు ఎన్ఐఏ అధికారులు కూడా విచారణలో కీలకమైన అంశాన్ని రాబట్టడానికి అయితే ప్రయత్నించినటువంటి సమాచారం మనకు ఉంది మొత్తం. ఎందుకంటే వీరి వెనక ఎవరెవరు ఉన్నారనేది ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే ఆల్రెడీ వీరిద్దరు సిరాజ్ సమీర్ ఇద్దరిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. మరో ఇద్దరు వ్యక్తుల గురించి, ఎందుకంటే వారిద్దరు కూడా ఇండియాలో ఉన్నారు కాబట్టి వారిద్దరి గురించి గాలింపు చర్యలు చేపట్టి త్వరలో వారిని కూడా పట్టుకునే అవకాశం ఉంది. కానీ విదేశాలకు వెళ్ళిన వ్యక్తిని వారిని కూడా దర్యాప్తు అంటే ఇప్పటికే భద్రత మనకి దౌత్యవేత్తలతో మాట్లాడి వారిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారి వెనక ఎవరున్నారనే విషయంపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది రేఖ. రైట్, థ్యాంక్ యూ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.